హలో టేస్ట్ బడీస్, వెల్కమ్ టు చిత్రచులు కిచెన్. ఈరోజు వీడియోలో నేను డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అయిన మిల్ మేకర్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సేమ్ బయట రెస్టారెంట్లో ఏ విధంగా తయారు చేస్తారో అదే టేస్ట్ని పోలి ఉంటుందండి. టేస్ట్ మాత్రము అద్భుతంగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో పెద్దవాళ్లతో సహా. మరి ఈ చల్లచల్లని క్లైమేట్లో ఒకసారి ట్రై చేసి మీరు కూడా చూడండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. మిల్ మేకర్ మంచూరియా కోసము మిల్ మేకర్ పకోడాని సిద్ధం చేసుకోవాలి. మిల్ మేకర్ పకోడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందు వీడియోలో ఉంది చూడండి. అదేవిధంగా వీడియో లింక్ కూడా ఇస్తాను, మీరు ఆ వీడియో చూడండి. ఈ విధంగా పకోడాని సిద్ధం చేసుకున్నాక మనం సాస్ని సిద్ధం చేసుకోవాలి. దానికోసము కెచప్ని 3 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ సరిపోతుంది. ఈ విధంగా మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాము. ఉండలు లేకుండా చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ను కూడా వేస్తున్నాను, 1 స్పూన్ వరకు వేసుకోండి. మీరు ఎంత స్పైస్ తినగలరో దాన్ని బట్టి కూడా చూసి వేసుకోండి. అలాగే ఆరిగానో వేస్తున్నాను. పిజ్జాల్లో మనకి డెలివరీతో పాటు వస్తాయి కదా వాటిని. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను, 1 ప్యాకెట్. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. ఇదేనండి మెయిన్ సాస్. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు తీసుకొని వాటర్ వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని పకోడా వేయించుకోగా మిగిలిన ఆయిల్ కొంత తీసుకుంటున్నాను, 5 స్పూన్లు సరిపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 5 నుంచి 6 రెబ్బల వరకు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చీల్చుకొని అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని చక్కగా వేయించుకోండి. ఉల్లిపాయల్ని ఇంత పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. క్యాప్సికమ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. వీటన్ని ఒకసారి అటు ఇటు తిప్పి మనం ముందుగా వేయించుకున్న పకోడాని వేసేద్దాం. ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న సాస్ని వేసేసి చక్కగా మళ్ళీ సాస్ అంతా పట్టే విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనము ఈ విధంగా వేయించుకోవడంలోనే అసలైన టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసేద్దాం. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ సాస్కి చిక్కదనాన్ని ఇస్తుంది, అందుకే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. తరువాత గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఈ విధంగా వేగనివ్వాలి. లాస్ట్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వేసాను, ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, చూసి వేసుకోండి. అంతేనండి, మనకి మిల్ మేకర్ మంచూరియా సిద్ధమైపోయినట్లే. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండి ఒక బైట్ తర్వాత మరొక బైట్ తినాలనిపిస్తూనే ఉంటుంది, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ మిల్ మేకర్ మంచూరియాని తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు చేసే వంటకి ఫిదా అయిపోతారు అంతే. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. మీకు సాసీగా కావాలంటే కార్న్ఫ్లోర్ని ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని మీరు సాసీగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు మంచూరియాని. ప్రొసీజర్ మాత్రం ఇంతే. చూసారు కదండి, నోరు ఊరిపోయేటట్లు ఉండే మిల్ మేకర్ మంచూరియా సిద్ధమైపోయినట్లే. మరి ఆలస్యం లేకుండా ఈ క్లైమేట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.